పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యను నిరసిస్తూ రాజమండ్రిలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. రాజమండ్రిలో గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. సాల్మన్ హత్య కేసు నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండడం కోసం. కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు. రోజు ఒక హత్యలు. ప్రత్యేకంగా నిన్న నరసరావుపేటలో సాల్మన్ రాజ్ అనేటువంటి ఒక వైసీపీ నాయకుడు, అంటే మీకు అధికారం ఇచ్చింది ప్రతిపక్షం, అంటే ప్రజల పక్షాన గొంతై ప్రశ్నించేటువంటి వారిని హత్యలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏం చేయదలిచారు? ప్రజలకు సమాధానం చెప్పాలి. బాధ్యత గల ముఖ్యమంత్రి కూటమి అనేటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అంటే మా ప్రభుత్వానికి, అంటే వారు ఏదైతే ప్రజాపక్షాన్ని ప్రశ్నించే వారిని నిర్మూలించడం ద్వారా ప్రజల దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నించారు. అది ఎక్కడ సాధ్యం కాదు. కూటమి ప్రభుత్వంలో దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. దళితులంటే సీఎం చంద్రబాబుకు చిన్న చూపని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇంకా చాలా పేజీలున్నాయని మంత్రి లోకేష్ చెబుతున్నారని, దీంతో టీడీపీ నేతలు నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు భరత్. కూటమి ప్రభుత్వంలో ఎస్సీలపైన, బడుగు బలహీన వర్గాలపైన ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. సాక్షాత్తు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని అవహేళన చేసిన సందర్భం. అంటే ఇవాళ వాళ్ళ యొక్క జాతి అహంకారం ఏంటనేది వాళ్ళకి కనబడతా ఉంది. క్లియర్గా అర్థమవుతా ఉంది దళితుల పట్ల ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయో. సాధారణంగా మరి దళితులంటే చిన్నచూపు ఈ చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతాను, 3 పేజీలు అయినాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేస్తాను అని ఆయనే బాహాటంగా చెప్తా ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం కార్యకర్తలు గోండాల్లా కాకపోతే ఇంకెలా ప్రవర్తిస్తారండి? నాయకుడే ఒక దారి చూపిస్తా ఉన్నాడు. మీరు రౌడీయిజం చేయండి, గోండాయిజం చేయండి, ఇంకా 3 పేజీలు అయినాయి, ఇంకా చాలా పేజీలు